హలో ఆల్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తేజు వ్లాగ్స్. రీసెంట్గా యూట్యూబ్లో ఒక షార్ట్ రిలీజ్ చేశాను, వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేస్తున్నాను అని. బట్ కొన్ని కారణాల వల్ల 2 days నేను అప్లోడ్ చేయలేకపోయాను. బట్ రేపటి నుండి కంపల్సరీ నేను ఎవ్రీ వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఆల్సో స్కిన్ కేర్కి సంబంధించిన వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఎవరైతే వీటిలో ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇప్పుడు వెయిట్ చెక్ చేసుకున్నాను, 89.7 ఉన్నాను. ఒక 60 daysలో ఎంత తగ్గుతామో చూడాలి. సో ఇప్పుడు రేపటి కోసం నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకుంటున్నాను. ఫస్ట్ బాదమ్స్ నానబెట్టుకుంటున్నాను. ఇవి బ్రెయిన్ ఫంక్షన్కి చాలా మంచిది, అలాగే ఆకలిని కూడా తగ్గిస్తుంది. సో రోజు 6 to 8 తింటే చాలా మంచిది. అండ్ నెక్స్ట్ రైజిన్స్. ఈ రైజిన్స్ డైరెక్ట్గా తినడం కన్నా దీని వాటర్ చాలా మంచిది హార్ట్కి. అండ్ మన గట్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. బ్యాడ్ బ్యాక్టీరియా అంతా పోయి గుడ్ బ్యాక్టీరియాని రీప్లేస్ చేస్తుంది. హెల్త్కి చాలా మంచిది. రోజు మమ్మీకి మెంతులు వాటర్ ఇస్తాను. సో అవి నానబెట్టేస్తున్నాను. ఒకసారి రైజిన్స్ కడిగి అప్పుడు మళ్ళీ సోక్ చేద్దాం అనిపించింది, డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది కదా. సో ఇప్పుడు మళ్ళీ వాటర్ వేస్తున్నాను. సో ఇంకా ఓవర్ నైట్ వదిలేయడమే. ఎర్లీ మార్నింగ్ మీరు ఏ టైంలో తీసుకోవాలనుకుంటున్నారో ఆ టైంలో తీసుకొని తాగితే బాగుంటుంది. అన్నయ్య కోసం నా కోసం డ్రై ఫ్రూట్ షేక్ రెడీ చేసుకుంటున్నాం. దానికోసమని కొన్ని డ్రై ఫ్రూట్స్ని నానపెట్టుకుంటున్నాం. సో డ్రై ఫ్రూట్స్లో అంజీరా, వాల్నట్స్. సో డ్రై ఫ్రూట్స్లో అంజీరా, వాల్నట్స్ వేసాను. నెక్స్ట్ ఖర్జూరం వేస్తున్నాను. ఇంకా జీడిపప్పు, ఇవన్నీ డైరెక్ట్గా వేసేసుకోవడమే. సో వాటిని నానపెట్టాల్సిన అవసరం లేదు. అండ్ రైజిన్స్ వచ్చేసరికి నేను రైజిన్ వాటర్ తాగేసి ఆ రైజిన్స్ దీంట్లో వేసేస్తాను. సో డ్రై ఫ్రూట్ షేక్ చాలా బాగుంటుంది, దీంట్లో షుగర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ వీడియోలో నేను డ్రై ఫ్రూట్ షేక్ ఎలా చేస్తానో నేను మీకు చూపిస్తాను. స్నాక్స్ రెడీ అయిపోయాయి. సో ఇంకా లైట్ ఆఫ్ చేసేద్దాం.